చూచి బహు చింతాక్రాంతుడు కోపగించుకుని, యెహోవా, నేను నా దేశమంతుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటున్నాను కదా, అందువలనే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడిపై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుంది. నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా, నన్ను ఇక బ్రతుకునియక చంపమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిరి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించినో చూచెదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడని యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొరచెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయింది. మరియు ఎండకాయగా దేవుడు వేడిమిగల తూర్పుగా నీరు రప్పించాను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకున్నాను. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, యోనా, ప్రాణం పోనంతగా కోపించుట న్యాయమే అని. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడియడమలు ఎరగని జనమును బహు పశువులను గల నీవే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చింది.